అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. నేను ఆర్థోపెడిక్ ఓపీడీలో చాలామంది పేషెంట్లను చూస్తూ ఉంటాను. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధుల కోసం అంటే క్రానిక్ డిసీజెస్ కోసం కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే కొన్ని మెడిసిన్స్ వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ మెడిసిన్స్ వల్ల మన ఎముకలు బలహీనపడతాయి అండ్ కీళ్ళ అరుగుదల అనేది పెరుగుతుంది. వీటి గురించి తెలియదండి. సో ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో ఇలా ఎముకల బలహీనతకు గురి చేసే ఒక 6 గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయండి. చాలా కామన్గా అందరూ యూజ్ చేసేవి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో వచ్చే ఫస్ట్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ స్టెరాయిడ్స్ అండి. ఈ స్టెరాయిడ్స్ గురించి వింటే చాలామంది భయపడుతూ ఉంటారు. కాకపోతే స్టెరాయిడ్స్ అనేవి కొన్ని సంవత్సరాల తరబడి కొంతమంది వాడుతూ ఉంటారు. అండ్ ఇది ఆస్టియోఆర్థరైటిస్కి తెలియకుండా వాడుతూ ఉంటారు. కొంతమంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారండి, అవి వాళ్ళకి వాడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కిడ్నీ డిసీజెస్ ఉన్నా సరే వాడుతూ ఉంటారు. కొంతమంది ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈ స్టెరాయిడ్స్ అనేవి డైరెక్ట్గా మనకేంటంటే ఎముకల బలహీనతకు గురి చేస్తాయి. అండ్ రెండో మెకానిజం ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ అనేవి మేము ఈ మధ్యకాలంలో ఈ కేసులు ఎక్కువ చూస్తున్నాము. అండ్ కోవిడ్ తర్వాత అండ్ ఏవిఎన్ అంటున్నామండి. అంటే మనకి ఎముకల్లో రక్త ప్రసారం తగ్గటాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అని అంటాము. సో మెయిన్లీ ఏంటంటే హిప్ జాయింట్ బాల్లో ఉన్న ఫెమరల్ హెడ్కి రక్త ప్రసారం తగ్గి ఈ ఫెమరల్ హెడ్ ఏవిఎన్ కేసులు చాలా చూస్తున్నామండి. సో క్లుప్తంగా ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ అనేవి మన ఎముకల బలహీనత అంటే ఆస్టియోపోరోసిస్కి గురి చేసే అవకాశం ఉంటుంది. ఏవాస్కులర్ నెక్రోసిస్ మెయిన్లీ మనకి తొంటి నొప్పికి గురి చేసే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ యాంటాసిడ్స్. ఇందులో వచ్చేవి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అండి. చాలామంది రొటీన్గా ఒమిప్రజోల్ వాడుతూ ఉంటారు, ప్యాంటాప్రజోల్ వాడుతూ ఉంటారు, ర్యాబిప్రజోల్ వాడుతూ ఉంటారు. మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే లాంగ్ రన్లో అంటే ఒక 5 to 6 years కనుక ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేవి మీరు వాడుతూ ఉంటే కనుక డైరెక్ట్గా బోన్స్ వీక్నెస్ అంటే ఎముకల బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రాక్చర్ రిస్క్ అంటే ఎముకలు ఇరిగే అవకాశం అనేది గణనీయంగా పెరుగుతుంది అని. ఏ విధంగానంటే బేసికలీ ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే గ్యాస్ ట్యాబ్లెట్స్ మన స్టమక్లో అంటే ఆహార వాటికలో ఉండే యాసిడ్ ఆమ్లం యొక్క ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఈ యాసిడ్ అనే ఉత్పత్తి తగ్గితే కనుక మన శరీరంలో పోషక తత్వాలు అనేవి కొన్ని పోషక తత్వాలు ఉంటాయి. వాటి యొక్క అబ్జార్ప్షన్ అంటే మన శరీరం తీసుకునే అమౌంట్ అంటే శాతం అనేది తగ్గిపోతుంది. ఇందులో ఏమొస్తాయంటే డైరెక్ట్గా కాల్షియం అనేది తగ్గిపోతుంది, మెగ్నీషియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, అండ్ విటమిన్ డి, విటమిన్ B12 వీటి యొక్క అబ్జార్ప్షన్ అనేది గణనీయంగా తగ్గిపోతుందండి. ఇవి తగ్గిపోతే ఏముంటుంది, మన ఎముకలు బలహీనపడతాయి. అండ్ మన జాయింట్ పెయిన్స్ అంటే జాయింట్లో ఉండే కార్టిలేజ్ అనేది బలం తగ్గుతుంది, కీళ్ళ అరుగుదల అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ థర్డ్ గ్రూపు యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. అంటే ఒక్కొక్కసారి క్యాన్సర్ వస్తే మనం కీమోథెరపీ మెడికేషన్స్ అనేవి వాడతామండి. ఈ కీమోథెరపీ మెడికేషన్స్ అనేవి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుందండి. బోన్స్ అనేవి వీక్ అవుతాయి, ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. అండ్ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్కి, ప్రోస్టేట్ క్యాన్సర్కి వాడే మెడిసిన్స్ అనేవి మనకి బోన్స్ వీక్నెస్ కాజ్ చేసే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ ఫోర్త్ గ్రూపు థైరాక్సిన్ మెడికేషన్. చాలామందికి హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉండి ఈ థైరాక్సిన్ అనేది 25 mg, 50 mg, 70 mg, తర్వాత 100 mg, 125 కూడా వాడుతూ ఉంటారు. ఈ థైరాక్సిన్ డోస్ పెరిగే కొద్దీ కూడా థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ డ్యూరేషన్ ఎంతకాలం వాడుతున్నారు అనే దాన్ని బట్టి కూడా మన బోన్స్ అనేవి వీక్ అవడం జరుగుతుందండి. అండ్ ఫిఫ్త్ గ్రూపు యాంటీ సీజర్ మెడికేషన్. చాలామంది ఫిట్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే బ్రెయిన్లో ఒక న్యూరలాజికల్ డిజార్డరు, దీనివల్ల మనకి ఎపిలెప్సీ అనే జబ్బు వస్తుంది. దీనికి కొంతమంది ఏంటంటే లాంగ్ రన్లో మెడికేషన్ వాడుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఫెనైటాయిన్, కార్బాటాయిన్ ఇట్లాంటి మెడిసిన్స్ వల్ల బోన్స్ వీక్నెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ సిక్స్త్ది బీపీ మెడికేషన్ అంటే యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే డయూరిటిక్స్, లాసిక్స్, ఫ్యూరిసమైడ్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే మనకి యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ యూరిన్లో ఏంటంటే కాల్షియం ఎక్స్క్రీషన్ అనేది, కాల్షియం మన శరీరంలోంచి ఎక్కువ బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో తద్వారా సింపుల్గా కాల్షియం బయటికి వెళ్ళిపోతుంది అనుకుంటే కాల్షియం నెగిటివ్ మెటబాలిజం అనేది వస్తుంది, బోన్స్ వీక్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఫైనల్గా ఏంటంటే ఈ 6 గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ కొంతమంది దీర్ఘకాలికంగా వాడాల్సిన అవసరం వస్తే కనుక వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే
వాళ్ళ ప్రైమరీ ఫిజిషియన్ వాళ్ళ డాక్టర్ని సంప్రదించి ఇది డిస్కస్ చేయాలి. అంటే వాళ్ళు ఆ హిస్టరీలో ఇలాంటి మెడిసిన్స్ మేము వాడుతున్నాము, సో దీన్ని బట్టి మాకు బోన్స్ వీక్నెస్ రాకుండాను, మనకి జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండాను ఉండటానికి ప్రికాషనరీగా కొన్ని మెజర్స్ అనేవి తీసుకోవాలి. అండ్ యూ షుడ్ డిస్కస్ విత్ యువర్ ప్రైమరీ డాక్టర్ అనమాట, ఫిజిషియన్ అనమాట. అండ్ సెకండ్ది పాయింట్, రెగ్యులర్గా ఎముకల సాంద్రత పరీక్ష అంటే బోన్ మినరల్ డెన్సిటీ డెక్సా స్కాన్ అనేది తీపించుకుంటూ ఉండాలి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. అండ్ థర్డ్ పాయింట్, వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్లో మీరు ప్రైమరీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకుని మీరు కాల్షియం సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీగా వాడాలి. అండ్ వాటి యొక్క డోసేజ్ కూడా మీ ప్రైమరీ డాక్టర్ లేదంటే ఆర్థోపెడిషియన్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి మామూలు జనరల్ పాపులేషన్ కన్నా వీళ్ళకి కొంచెం ఎక్కువ అవసరమయ్యే అవకాశం ఉంటుందండి. ఆ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీగా వాడాలి. సో ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు అర్థమై ఉంటుంది. ఇలాగా క్రానిక్ డిసీజెస్కి అంటే దీర్ఘకాలిక వ్యాధులకి కొన్ని మెడిసిన్స్ వల్ల ఎముకల బలహీనత అనేది వస్తుంది, కీళ్ళ నొప్పులు, కీళ్ళ అరుగుదల పెరిగే అవకాశం ఉంటుంది. అవి ఏంటి అండ్ దానికి పరిష్కార మార్గాలు ఏంటి కూడా మీకు అర్థమై ఉంటాయని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.